ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజావేదిక ముందా ప్రజావేదికలో నెక్స్ట్ కాగదా నెక్స్ట్ కా పెన్షన్స్కి రావాలి. పెన్షన్ ప్రజావేదిక అదే ఇంటరాక్షన్ ఇక్కడ మే ఫస్ట్ వర్కర్స్ ఆర్గనైజ్ వర్కర్స్ మీటింగ్ పెట్టుకోవాలి. ఇంటరాక్షన్ ఇక్కడ మే ఫస్ట్ కాబట్టి ఇది కనపడాలి. మనం ఎట్లా సరే అందరికి ఇస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని ఎంఎస్ఎంఈ పార్క్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పనులు కూడా ఎంతవరకు జరిగాయి, ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి అనేటువంటిది అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరీక్షించడానికి, పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రేపు నెల మే 1వ తారీఖున మే డే రోజున
పారిశ్రామిక ప్రగతి గురించి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకి మన నియోజకవర్గంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ని ఇక్కడ ఎంపిక చేసుకొని ఇక్కడి నుంచే రాష్ట్రంలో నలుమూలలా ఉన్నటువంటి అనేక ఇండస్ట్రియల్ పార్కుల్ని ప్రారంభించడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ రోజు ఇక్కడికి వచ్చి ఈ ఎంఎస్ఎంఈ పార్కుని దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, భవిష్యత్తులో అనేక పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తుకి ఒక మంచి మార్గాన్ని చూపించాలనే లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ని ఏపీఐఐసి ద్వారా ఏర్పాటు చేస్తున్న దాన్ని తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఈ పరిశ్రమలకు అవసరమైనటువంటి స్థలాన్ని సేకరించి ప్లాట్లు పెట్టి ఇప్పటికిప్పుడే విద్యుత్ దీపాలని, విద్యుత్ వైర్లన్నింటినీ కూడా అన్ని లైన్లు వేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మనకి దీనికి నీరు కావాలి కాబట్టి ఈ నీరు కూడా ఏ విధంగా తీసుకురావాలి, డెడికేటెడ్ లైను ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అధికారులకు సూచించాం. తాత్కాలికంగా ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో నుంచి కొంత మనం ప్రయత్నం చేయొచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్కి నీళ్ళు ఇవ్వాలంటే మాత్రం తప్పనిసరిగా డెడికేటెడ్ లైన్ని మనం సోమశిల ప్రాజెక్ట్ నుంచి కానీ నార్త్ ఫీడర్ కెనాల్స్ నుంచి కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే ఈ యొక్క పార్కుకి మంచి వైభవం రాబోతుందనేటువంటిది మా అందరికీ సంతోషిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆత్మకూరుకు వచ్చి ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించడం అంటేనే ఈ ప్రాంతం పట్ల, మెట్ట ప్రాంతంలో ఉన్న యువత పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధాశక్తులు ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి భవిష్యత్ తరాల వాళ్ళ యొక్క మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రిగా 1వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన సందర్భంలో ఇక్కడ దీన్ని ప్రారంభించడమే కాదు, దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 ఎంఎస్ఎంఈ పార్కుల యొక్క ప్రారంభోత్సవం కూడా ఇక్కడి నుంచే చేసే అవకాశం ఉంది. అది కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ఇందులోనే మేడే కాబట్టి అసంఘటిత కార్మికులు కానీ, కార్మికులతో కానీ ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. బిల్డింగ్ వర్కర్స్ కానీ, అలాగే మన ఆటో వర్కర్స్ కానీ, ఆటో ఫీల్డ్ కానీ, వీళ్ళందరినీ కూడా కలిపి ఒక సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ మేడే సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలిపే అవకాశం కూడా ఉంది. వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని సమస్యలకు ఒక పరిష్కారం చూపాలనేది కూడా ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. దీని తర్వాత ప్రజావేదిక ఉంటుంది. ప్రజావేదికకి వెళ్ళే దారిలోనే మనకి ఉన్నటువంటి గిరిజన కాలనీని ఎంపిక చేసుకుంటున్నాం. ఆ గిరిజన కాలనీలో ఆయన పర్యటించి ఆయన ఏదో ఒక కుటుంబంను, 2 కుటుంబాలను ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు చూసి మెరుగైనటువంటి పరిస్థితులు వాళ్ళకి రావడానికి, గిరిజనుల యొక్క భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, తోడుగా ఉంటుందని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా 1వ తారీఖు పెన్షన్స్ డే కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దానికి కూడా రావడం జరిగింది. ప్రజావేదిక ఉంది. ప్రజావేదికలో ప్రజల సమస్యల పట్ల అవగాహనతో వారు ఇచ్చేటువంటి సూచనలు, వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా తీసుకోవాలో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి, నాయకులతోటి దాదాపుగా ఒక 300 నుంచి 400 మందికి మించకుండా ఉన్నటువంటి వాళ్ళతోటి ఆయన 1 గంట సేపు ఆయన మాట్లాడడం జరుగుతుంది. పార్టీ యొక్క భవిష్యత్తు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, గతంలో జరిగిపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా పార్టీ కార్యకర్తల ద్వారానే ఆయన తెలుసుకుని పార్టీని మరొక రకంగా బలోపేతం చేయడానికి, తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గానికి పెట్టని కోటలాగా తయారు చేయడానికి ఆయన ఇచ్చేటువంటి సూచనలు, ఆయన ఇచ్చేటువంటి సలహాలు మేమందరం కూడా పాటించడానికి ఏర్పాట్లన్నీ చూస్తున్నాం. తప్పకుండా 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.